హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 41. అబ్బా, ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధనను హాస్పిటల్లో జయంతి చూడ్డంతోనే అతన్ని చెడామడా తిట్టేసి సాయంత్రానికి ఇంటికి రమ్మంటూ వార్నింగ్ ఇచ్చేసింది. మధుమిత హాస్టల్కి విక్రమ్ వచ్చాడు అని తెలిసి అతన్ని కలవాలా లేదా అని ఆలోచనలో పడితే విక్రమ్ మాత్రం అతని ఫ్రెండ్ ద్వారా అప్పటికే మధుమిత నంబర్ని సంపాదించేశాడు. ప్రగతి గమ్యతో విల్లాలో 2 రోజులు ఉండొచ్చా అంటూ అడగ్గా ఆమె మాటలకు గౌరవ్ గమ్యలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అదే సందర్భంలో ప్రగతి గమ్యను ఆమె ఫోన్ గురించి అడగ్గా గమ్య గౌరవ్కి అన్నం వడ్డిస్తూ తన ఫోన్ పగిలిపోయి కొన్ని రోజులయ్యిందని, కొంత సమయం ముందే గౌరవ్ తనకు కొత్త ఫోన్ ఇచ్చినట్లుగా అందులో తన పాత సిమ్ వేసినట్లుగా చెప్పగానే ప్రగతి కొంచెం ఊపిరి తీసుకుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తన అక్క దగ్గర ఫోన్ లేనందుకు. కానీ ఆ మెసేజెస్ అసలు గమ్యకు వచ్చాయో లేదో అన్న విషయం మీద ఇంకా ప్రగతికి క్లారిటీ రాలేదు. పైగా ఆ ఫోన్లో తన అక్క పాత సిమ్మే వేశానని చెప్పడంతో గమ్యకు కూడా ఏ క్షణమైనా ఆ మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది అని తెలియగానే ప్రగతికి తింటున్న అన్నం అసలు సహించడం లేదు. దాంతో ప్రగతి మౌనంగా ఆలోచిస్తూ వారికి అసలు నిజం తెలిసేలోపే నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ అన్నం ప్లేట్లో కోడి గెలికినట్లుగా గెలుకుతూ ఉంటే అది చూసిన గమ్య, ప్రగతి మీ బావ ఇంతకు ముందే నిన్ను ఈ వీకెండ్కి ఇక్కడికి పిలవమని నాతో చెప్పాడే, నేనే దానికి సరే అంటూ నైట్ నీకు ఫోన్ చేస్తానని చెప్పా. కానీ అంతకన్నా ముందే నువ్వు ఇంటికి వచ్చేసరికి మాతో ఇక్కడే ఉంటానని నువ్వే చెప్పేసరికే మేమే షాక్ అయిపోయి ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటూ ఉన్నాము. అంతేలే కానీ నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేక కాదే అలా చూసుకుంది. నువ్వేమీ బాధతో అన్నం ప్లేట్లో ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు ప్రగతి. నువ్వు కూడా మాతో పాటు ఈ వీకెండ్ ఇక్కడే ఉంటున్నావు అంటూ చెప్పడంతో ప్రగతి వారు ఒప్పుకున్నందుకు ఊపిరి తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ ఆమె చాలా ఫాస్ట్గా అన్నం తినేసి గౌరవ్ గమ్యను చూస్తూ ఉంటే వారిద్దరూ ఒకే ప్లేట్లో తింటూ ఉన్నారు. వారిని ఆ విధంగా గమనించిన ప్రగతి మనసులోనే సంతోషపడుతూ ఆమె మీ ఇద్దరి గోరుముద్దల ప్రేమ మధ్య నేనెందుకులే కానీ మీ ప్రేమను మీరు చూపించుకోండబ్బా, నేనైతే చూడలేకపోతున్నా, అసలే సింగిల్ చింతకాయను కదా, నేనైతే ఇప్పుడు ఈ విల్లా మొత్తం చూసి వస్తా అంటూ ప్రగతి వెంటనే గమ్య రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన ప్రగతి తన అక్క ఫోన్ కోసం వెతకడం ప్రారంభిస్తే ఆమె కంటికి చిందరవందరగా ఉన్న బెడ్షీట్లు, రూమ్లో ఒక మూలగా పడేసిన బట్టలు కనిపించడంతో ఆమెకు తెలియకుండానే ముఖం మీద చిన్నపాటి సిగ్గు వచ్చి చేరింది. దాంతో వారు ఈ విధంగా కూడా చాలా ఇష్టంగా ఉంటున్నారు అని భావించి తన మనసులో ఉన్న భయాన్ని తగ్గించుకొని తన అక్క మీద ఆమె పెట్టుకున్న నమ్మకానికి సంతోషపడుతూ ఆమె మరొకసారి ఫోన్ను వెతకడం ప్రారంభించగా గమ్య ఫోన్ ప్రగతి చేతికి వచ్చింది. దాంతో ప్రగతి వెంటనే ఆఫ్లో ఉన్న ఫోన్ని ఆన్ చేసి ఫోన్ని మ్యూట్లో పెట్టేసింది. ఫోన్లో సిమ్ యాక్టివేట్ అవ్వగానే గమ్యకు ఒకదాని తర్వాత ఒకటి పదుల సంఖ్యలో మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా వస్తాయని ముందే ఊహించిన ప్రగతి వాటిని వెంటనే చాలా త్వరగా తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకొని గమ్య ఫోన్లో ఆమె మెయిల్ ఐడిని కూడా ఇచ్చి అలాగే ప్రగతి ఆ మెసేజెస్ని డిలీట్ చేసేసింది. ఆ పనితో పాటు మెసేజెస్ పంపిన నెంబర్ని కూడా ప్రగతి బ్లాక్ చేసి పెట్టింది. అయితే ప్రగతి ఆ వెంటనే ఆ మెసేజెస్ అన్నీ విక్రమ్కి ఫార్వర్డ్ చేసింది. ఆ మెసేజెస్ పంపిన 2 నిమిషాలకే ప్రగతికి విక్రమ్ ఫోన్ చేశాడు. జయంతిని తీసుకుని దేవి జయంతి ఇంటికి వెళ్ళగా జయంతి పరిస్థితి చూసిన ఆమె తండ్రి దేవిని జయంతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అసలు మీరు ఎందుకు ఇలా తయారయ్యారే, అయినా నువ్వు అసలు నా కూతుర్ని ఇంకా ఎలాంటి స్థితికి దిగజార్చి తీసుకుపోవాలని చూస్తున్నావు, అది ఇప్పటికీ కూడా నీ మాయమాటల్లో పడి ఆ గౌరవ్ని పెళ్లి తర్వాత కూడా గుడ్డిగా పిచ్చిగా ప్రేమిస్తుంది. అందువల్లే ఇప్పుడు దీనికి ఇలాంటి ప్రతిఫలం లభిస్తుంది.
దీనికి ఇలాంటి గతే పడుతుందని నేను ముందు నుంచి చెప్తున్నా. ఇది అసలు నా మాట చెవికి ఎక్కించుకోవడం లేదు. అసలు ఇది చేస్తున్న పనులను చూస్తుంటే నాకు దీనికి అసలు పెళ్లి చేయగలనో లేదో కూడా తెలియడం లేదు. దీని పెళ్లి గురించి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. నాకు ఒక విషయం చెప్పక్క, ఇది నీ కడుపున పుడితే నువ్వు నీ కూతురుతో ఇలాంటి పనులను అసలు చేపిస్తావా అంటుంటే దేవి తన తమ్ముడు అడుగుతున్న మాటలకు బాధగా, అరే చూడరా, నేను జయంతిని ఎప్పుడూ బయటదానిలా అస్సలు చూడలేదురా. నా కూతురు కంటే ఎక్కువగానే చూస్తున్నానురా. నా కడుపున పుట్టలేదు అనేలే కానీ ఇది నాకు కూతురితోనే సమానంరా. అందుకే కదా నాకు ఇంకా పెళ్ళి కావాల్సిన కొడుకు ఉన్నా సరే అలాంటి వెదవకు దీన్నిచ్చి చేయకుండా అందంలోనో డబ్బులోనో హోదాలోనో గొప్పగా ఉండేవాడికిచ్చి చేయాలని చూస్తుంది. అయినా నువ్వు ఒక విషయం అసలు ఎందుకు ఆలోచించవురా? దానికి నచ్చిన వాడిని అది పెళ్లి చేసుకుంటే కదా అది జీవితాంతం సుఖంగా ఉండేది. ఒకవేళ అది నీ మాట ప్రకారం నీకు నచ్చిన వాడినో నువ్వు తెచ్చిన వాడినో చేసుకుంటే అది ప్రతి నిమిషం నరకం చూస్తూనే ఉంటుంది కదా అంటుంటే అతను మాత్రం, ఇదిగో చూడక్క, ఇంకా నీ మాటలు దాని పనులు నేను అసలు చూస్తూ ఊరికేలేను. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నాకు చాలు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇద్దరూ వినండి బాగా. దానికి ఆ గాయాలను తగ్గగానే నేను అనుకున్న వాడితో అనుకున్న విధంగా పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తా. ఒకవేళ దానికి వాడు నచ్చకపోయినా సరే చెప్తున్నాగా, గుర్తుపెట్టుకోండి, నేనే వాడితో దాని మెడలు వంచి పెళ్లి జరిపిస్తా. సో నన్ను అంత దుర్మార్గుడిగా చేయకుండా నువ్వే దాన్ని ఒప్పించు అంటూ జయంతి తండ్రి కరాఖండిగా వారిద్దరికీ తన మనసులోని మాట చెప్పేశాడు. ఇటువైపు హాస్పిటల్లో ధన దగ్గరికి వచ్చిన డాక్టర్ ధనను చూసి అతన్ని పిలిచి అతను లేవగానే ఒక్కటి లాగి పెట్టి కొట్టాడు. దాంతో ధన అసలు ఆ దెబ్బను ఊహించకపోవడంతో అతను 2 అడుగులు దూరం జరిగిపోయి కోపంగా, అసలు నువ్వెవడిరా నన్ను కొట్టడానికి అంటుంటే డాక్టర్ కోపంతో, నిన్ను అసలు కొట్టాలా, కొయ్యాలా లేదా చంపాలా వెద్దవా? అసలు నువ్వు మనిషివేనారా? బుద్ధున్నవాడు ఎవడైనా సరే ఒక అమ్మాయితో అలా ప్రవర్తిస్తాడా? అది మనిషి అనుకుంటున్నావా లేక జంతువు అనుకుంటున్నావా అంటూ కోపంగా అరుస్తూ ఉంటే ధన లోపల స్వీటీ కండిషన్ సీరియస్ ఏమోనని, దానికి ఏదన్నా అయితే తేడా వస్తే ఈ డాక్టర్ ఎక్కడ తన మీద కేసు పెడతాడో అంటూ కొంచెం భయంగా వెనక్కు తగ్గుతూ, చూడండి డాక్టర్, మీరు దాన్ని చూసి అంతలా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం మీకు లేదండి. దాని గురించి మీకు ఏమీ తెలియదు. అదేమీ మామూలు అమ్మాయి ఏం కాదులేండి, అదో పెద్ద ఐటమ్. అసలు దాని ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం నేను ఒక్కడినే చేసినవైతే అస్సలు కాదు అంటూ ధన చాలా రెక్లెస్గా మాట్లాడుతూ ఉంటే అతని మాటలకు డాక్టర్కి నరాలు తెగిపోయేంత కోపం వస్తుంది. అదే కోపంతో ఆ డాక్టర్ ధన గొంతు పట్టుకొని పైకి లెత్తుతూ, ఎలా అయితే ధన స్వీటీతో ప్రవర్తించాడో అలాగే అతను కూడా అతన్ని గోడకు ఆనపెట్టి, ఇరా వెధవ, అది ఐటమ్ అయితే మరి నువ్వెవడిరా, పెద్ద ఐటమ్ రాజావా అంటూ కోపంగా అతన్ని తిడుతూ తనకు ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటూ ఉన్న క్షణంలో కిందికి వదిలేసి, నీకిప్పుడు ఎలా ఉందిరా? ఊపిరి ఆడక చచ్చిపోతానేమోనని భయం వేస్తుంది కదా, మరి అదే బాధ కదా తను కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్వీటీ నీ వల్లే కదా ఈ పరిస్థితిలో ఈ బాధను అనుభవిస్తుంది అంటుంటే ధన కొంచెం ఊపిరి వేగంగా తీసుకుని స్థిమితపడి కోపంగా, అసలు ఎవ్వడ్రా నువ్వు? ఇది నా ఫ్రెండ్ హాస్పిటల్ రా. నువ్వు నాతో ఇలా బిహేవ్ చేశావు అని వాడికి తెలిస్తే నిన్ను వెంటనే పని నుండి పీకి పడేస్తాడు అంటూ గర్వంగా గొప్పగా చెప్పడంతో ఆ మాటలు డాక్టర్ ఈగోని మరింతగా రెచ్చగొట్టినట్లుగా అయ్యింది. ఇంకోవైపు రాత్రి 11 దాటింది. ప్రగతికి విక్రమ్ అంతకు ముందే ఫోన్ చేస్తే అక్కడ గమ్య వినేస్తుందేమోనన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రగతి, నేనే రాత్రి సమయం చూసి ఫోన్ చేస్తానంటూ చెప్పింది. అలా ఫోన్ పెట్టేసినప్పటి నుంచి ప్రగతి గమ్య చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత గమ్య తిరిగి తన గదికి వెళ్ళగానే ప్రగతి గెస్ట్ రూమ్కి వచ్చి టైం 11 అవ్వడాన్ని చూసి విక్రమ్కి కాల్ చేసింది. అయితే ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఫోన్ మొదటి రింగ్కే ఎత్తేశాడు. అలా కాల్ తీయగానే విక్రమ్, ప్రగతి, నీ అనుమానమే 100% నిజమైంది. నువ్వు నాకు ఫార్వర్డ్ చేసిన మెసేజెస్లో ఉన్న నెంబర్ ఒకప్పుడు నేను వాడిందే. నేను దాన్ని ఆ మధుమితకు ఇచ్చా. అదే నెంబర్ ఇప్పుడు తను వాడుతుంది. ఈ నెంబర్ నేను ఒకప్పుడు వాడానని మీ అక్కకు కూడా తెలుసు.
అలాగే నువ్వు ఒక విషయం గమనించావో లేదో, తను అచ్చం నేను టైప్ చేసినట్లే కొంచెం కూడా మార్చకుండా అచ్చు గుద్దినట్లుగా మెసేజెస్ పంపింది. అలాగే నాకు కూడా మీ అక్కలా టైప్ చేసి పంపింది. అది దానికి జరిగిన అవమానాలకు బదులు తీర్చుకోవాలి అనుకుంటుంది ఇప్పుడు. అందుకని అది నా పాత నెంబర్ని ఇప్పుడు వాడుతూ మేము ఎలా టైప్ చేస్తామో తెలుసుకొని మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసి ఈ పనిని మొదలుపెట్టింది. కానీ మన టైం బాగుండి మనం తప్పించుకున్నాం. సరే ప్రగతి, ఇలా చేసింది ఎవరో ఇప్పుడు తెలిసింది కదా, మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం? అసలు ఈ విషయాన్ని గౌరవ్తో చెప్దామా లేదా మనిద్దరమే హ్యాండిల్ చేద్దామా? అసలు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ మధుమిత వాడుతున్న నంబర్ ఉంది అంటూ విక్రమ్ చెప్పగానే ప్రగతి ఆలోచనలో పడింది. ఇంకోవైపు గౌరవ్ గమ్య రూమ్లో ఉండగా ఆమె దగ్గరకు వెళ్ళి గమ్య 2 కళ్ళు మూసి ఆమెను మౌనంగా ఉండమంటూ చెప్పగా గమ్య మౌనంగా ఉండడంతో గౌరవ్ చిన్నగా తను నడిపించుకుంటూ ఆ ఇంటి మేడ మీదకు తీసుకుపోయి కళ్ళ మీద పెట్టిన చేతులను తీసేశాడు. దాంతో గమ్య ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్నదాన్ని నమ్మలేక అలాగే చూస్తూ ఉంది. ఇంకోవైపు ఓ హోటల్ గదిలో 2 శరీరాలు చాలా రోజుల తరువాత, నిజం చెప్పాలి అంటే కొన్ని నెలలు తరువాత ఒకదానితో ఒకటి సాంగిత్యం పొందుతూ ఉంటే వారి సంతోషం అంతా ఇంత కాదు. అందులోనూ ఆ అబ్బాయి అయితే ఆ నిమిషంలో తను అనుభవిస్తున్న సంతోషానికి పొంగిపోతూ, జ్యోతి, అసలు నువ్వు ఒక పిల్లకు తల్లి అంటే అసలు నమ్మలేనే బాబు. ఇప్పటికీ కూడా నీ శరీరంలో ఒక్క ఇంచు కూడా మారనే లేదు. సూపర్గా చెక్కిన శిల్పంలా అలాగే ఉన్నావు అంటూ ఆమె యథ సంపదను సున్నితంగా అందుకుంటూ ఆమె శరీరం మీద అతని దాడిని మరింతగా పెంచుతూ ఉంటే జ్యోతి ఆ తీయటి సుఖాన్ని అనుభవిస్తూ అతని పేరును పదే పదే పలుకుతూ, నిన్ను ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యా ప్రతాప్ అంటూ మరింతగా ఆమె యథ సంపద మీద అతనిని ఒత్తుకుంటూ, ప్రతాప్, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా దొంగతనంగా ప్రేమను పంచుకోవాలి చెప్పు ప్రతాప్. నాకైతే అసలు ఈ విధంగా నచ్చడం లేదు. ఒకవేళ నువ్వే నా పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తావో చెప్పు. కానీ నేనే నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీ నుంచి దూరం కాలేక, నీ మీద కోప్పడలేక చచ్చిపోతున్నా తెలుసా అంటుంటే ప్రతాప్ మాత్రం, జ్యోతి ప్లీజ్, మనం ఇప్పుడు ఆ చెత్తంతా మాట్లాడుకునే సమయం కాదే. ఈ సమయం మనమిద్దరం కలిసి శ్రమపడి సుఖపడవలసిన సమయం. కాబట్టి నీ మాటలతో సమయాన్ని వృధా చేయకు. నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే నువ్వు నీ చేతలతో ఆ కోపాన్ని నా శరీరం మీద చూపించుకోవే. నన్ను కొడతావో కురుకుతావో నీ ఇష్టం. అది మన కలయికలో ఒక భాగంగా అనుకుంటా అంటూ మరొకసారి ఆమె శరీరం మీద అతను తన ప్రేమ దాడి మొదలు పెడుతూ, జ్యోతి, మనం ఒక్క 2 రోజులు ఎటైనా వెళ్ళిపోదామే. అలా వెళ్ళి ఈ టెన్షన్స్ గొడవలు ఏమీ లేకుండా 2 రోజులు సరదాగా తిరిగి వద్దాం అంటూ చెబుతూ అతని ప్రేమను చూపిస్తూ ఉంటే జ్యోతి అతని ప్రేమ దాడిని తట్టుకోలేక, ప్రతాప్, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటూ పైకి కదులుతూ ఉంటే ప్రతాప్, పిచ్చిదాన, దీన్నే మోటు సరసం అంటారు, అలవాటు చేసుకో, చాలా బాగుంటుంది అంటూ ఆమె నడుమును చుట్టేస్తూ గిలిగింతల సరసం ఆమె శరీరం మీద అమలు చేస్తూ ఉంటే అతను చేస్తున్న పనికి జ్యోతి కిలకిలా నవ్వుతూ అతన్ని మరింతగా కోరుకుంటూ, చూడు ప్రతాప్, ఇప్పుడు కానీ మనం ఎటైనా వెళ్తే ఖచ్చితంగా మనకు దొరికిపోతాం. అప్పుడు కనీసం ఇలా గడిపే సమయం కూడా ఉండదు అంటూ చెబుతూ ఉన్న సమయంలోనే వారు ఉన్న హోటల్ రూమ్ కాలింగ్ బెల్ మోగింది. దాంతో వారిద్దరికీ గుండెలు జల్లుమన్నాయి. ఏమండోయ్, అసలు ఇంతకీ హోటల్లో ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా ఉన్న జంట ఎవరై ఉంటారు? వీరికి గౌరవ్కి ఉన్న సంబంధం ఏమై ఉంటుందబ్బా? గౌరవ్ గమ్యకు ఎలాంటి సర్ప్రైజ్ని ప్లాన్ చేసి ఉంటాడు? ప్రగతి విక్రమ్ ఇప్పుడు ఏ విధంగా మధుమితకు చెక్ పెట్టబోతున్నారు? ధన హాస్పిటల్లో ఇంకా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు? జయంతి తండ్రి చెప్పినట్లుగానే పెళ్లి చేసుకుంటుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా.